హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, నేను అమ్మ వచ్చిందని మురుకులు చేయడానికి. ఇంకా ఈవినింగ్ అలా వచ్చిందండి. ఇంక ఇవన్నీ ఆడించుకొని తెచ్చేసింది ముందుగానే. పబ్బిళ్ళకి మురుకులకి ఏమేమి కావాలో. అలానే వస్తా కరెంటు స్టవ్ కూడా తీసుకొని వచ్చింది, కింద పెట్టుకొని చేసుకోవచ్చని. ఇక్కడేమో ఎక్కడ మాకు ప్లగ్ పాయింట్ కిందన పెట్టుకోవడానికైతే ఎక్కడా లేదు, అన్నీ పొడవుగా పైనే ఉన్నాయి. అందుకని ఇక్కడ మిక్సీ పెట్టుకుంటాను కదా నేను, ఆడైతే పెడతా ఉంది, ఒకసారి చూస్తూ ఉంది. కింద పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని నేను ఇద్దేస్తే, ఇప్పుడు మళ్ళీ నిలబడుకొనే చేయాలనా అనేసి ఇంకా అమ్మ అయితే ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ నేను స్టవ్ పైన పాలు పెడితే, ఎందుకు ఇక్కడ కరెంటు పొయ్యి మీద అయితే పెట్టమ్మా అని చెప్పింది. నాకైతే భయం అండి ఈ కరెంటు పొయ్యి అంటే, ఎప్పుడు నేనైతే యూస్ చేయలేదు. అమ్మ అయితే తీసుకునింది. అమ్మకైతే ఇది భలే ఇష్టము, దీనిపైనే చేసేస్తుంది అన్నీ. అయితే నేనైతే వాడడానికి కొంచెం భయపడతాను. రైస్ కుక్కర్ కూడా కొంచెం భయపడతా ఉన్నాను ముందైతే, మళ్ళీ కొంచెం అలవాటు చేసుకున్నాను. ఇంకా పాలైతే ఇంకా పెట్టేసి, నేను ఇక్కడేమో ఈవినింగ్ అయిపోయింది కదా అని పూజ అయితే చేసేసాను. లస్త అయితే మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను అమ్మ డింపుల్ అయితే ఉన్నాము. అమ్మ వాళ్ళైతే మోర్కి వెళ్ళాలి అనుకుంటాండారు. ఆయిల్ ప్యాకెట్ ఇంకా రేపటికి చపాతీలు పూరీలు చేసుకోవడానికి గోధుమ పిండి లేదని చెప్పాను. ఇంకా అవన్నీ తీసుకొని వస్తామని ఇక్కడైతే నాకు చెప్పిస్తున్నారు. 100లో పెట్టు, సిమ్లో పెట్టినట్టు పాలైతే వేడెక్కుతాయి అని చెప్పేసి వెళ్తాన్నారు. డింపుల్ కూడా వచ్చి నాకు చెప్పిస్తూ ఉన్నాడు, ఇట్ట పెట్టు మమ్మీ, అట్ట పెట్టు మమ్మీ అనేసి. నాకైతే ఇది భయం రా, మీరైతే వెళ్ళిపోతా ఉండారు, దీన్ని చూసేసి వెళ్ళండి, పాలు టీ తాగేసి వెళ్ళండి అని చెప్పాను. వాళ్ళైతే ఇవి కాగే లోపల మేము వచ్చేస్తాంలే అని చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. 100లో పెట్టింది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నాకు భయం వేసి ఇంకా ఆపేసి, నేనైతే స్టవ్ పైన పెట్టేసి ఇంకా టీ అయితే పెట్టేశాను. వాళ్ళు వచ్చేసరికి ఇంకా రాగానే నేనైతే ఇంకా వాళ్ళకైతే పోయి ఇచ్చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసరికి నేనైతే సామాన్లు ఉంటే అవన్నీ తోమేసి టీ అయితే పెట్టేశాను. డింపుల్ కూడా టీనే ఇచ్చే మమ్మీ అని చెప్పాడు. ఇంకా ముగ్గురు కోసం అయితే టీ పెట్టాను. ఇంకా టీ తాగేసి ఇంకా మురుకులు పని ఎత్తుకోవాలండి. ఇదంతా రిస్క్ అని చెప్పి నేనైతే వద్దని చెప్పాను. ఎందుకు మా ఒళ్ళు అలసిపోతుంది, రేపు మళ్ళీ జర్నీ వెళ్ళాలి, ఇప్పుడు ఇవన్నీ దేనికి మా అని చెప్పాను. అట్ట కాదు, నువ్వు ఎందుకు, నేను చేస్తాను, నీకు వద్దులే, నువ్వు నీ పనులు చూసుకో, నేను చేసి పెడతానులే అని చెప్పింది. ఇంకా సరే ఫస్ట్ అయితే టీ తాగేద్దాము అని టీ అయితే తొలిస్తున్నాను. డింపుల్ అయితే నాకు ఈ గ్లాస్లో వద్దు, నాకు నా కప్పులో అయితే పోసివ్వు, కప్పు అయితే తెచ్చిచ్చాడు. ఇంకా తనకైతే టీ అయితే పోయిచ్చేసాను. టీ అయితే భలే వేడిగా ఉన్నింది, నాకైతే చేయగలిపోయింది. ఇంకా అమ్మకు కూడా పోయిచ్చేసాను. ఇంకా నేనైతే వేడి ఎక్కువగా ఉందని పెద్ద గ్లాసులోకి అయితే పోసుకున్నాను. అమ్మకి ఇచ్చేసి నేను కూడా ఫస్ట్ అయితే టీ తాగేశాను. ఇంకా బజార్ తిరిగి వచ్చి ఇంకా తలనొప్పిగా ఉన్నింది. ఇంకా ఫస్ట్ టీ తాగితే కానీ మైండ్ ఫ్రెష్ అవ్వదు అనేసి ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను. వీళ్ళైతే మోరుగు పోయిచ్చి ఆయిల్ ప్యాకెట్, గోధుమ పిండి, ఇంకా నాకు టీ పొడి లేదని ఇంకా అవన్నీ తీసుకొని అయితే వచ్చారు. ఇంకా నేనైతే టీ తాగుతుంటే చాలా నా గ్లాస్ అని మా అమ్మ అయితే నవ్వుతా ఉంది. ఇంకా టీ తాగేసి ఇక్కడైతే మురుకులు అయితే స్టార్ట్ చేసామండి. బియ్యం పిండి, ఉద్దిపప్పు, పెసరపప్పు అయితే ఆడించుకొని వచ్చిండది మురుకుల కోసము. బియ్యములో కడిగి ఆరబెట్టిందంట, అందులో వేయించిన పెసరపప్పు, ఉద్దిపప్పు అయితే వేసి నానబెట్టి ఆడించుకొని వచ్చింది.
ఇంకా ఇందులో అయితే 2 స్పూన్ల వాము, 2 స్పూన్ల నూగులు అయితే వేసింది. నూగుల క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అది నూగులు కూడా వేసిందండి బాగుంటుందని. వాము ఇలా నలిపి వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుందంట. స్మెల్ కూడా అమ్మ నలుపుతా ఉంటే భలే వచ్చిందండి వాము స్మెల్ అయితే. ఇది వేసాక నూగులు కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసింది. ఇక్కడ మా అమ్మ మూతికంతా పూసుకునిందని డింపుల్ అయితే చూసి నవ్వుతూ ఉన్నాడు. నూగులు కూడా వేసి ఇంక మొత్తం అయితే ఒకసారి కలిపేసింది. ఇక్కడ కారం కూడా ఒక 2 స్పూన్లు అయితే వేస్తూ ఉంది. నేనైతే ఇంకొంచెం వేయమా, ఈ కారం అయితే చాలదు అని చెప్తా ఉన్నాను. చాలమ్మా, మళ్ళీ కడుపులో మంట రాబోతుంది అని చెప్తా ఉంది. లేదులేమా వేయమా, బాగుంటుంది అని చెప్తున్నాను. ఇది కొంచెం వేసినా మళ్ళీ కలిపితే ఇంత కనిపిస్తుంది కదా, మళ్ళీ కలిపితే కొంచెం అయిపోతుంది, మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది అని చెప్తాంది. ఏం కాదులే, నువ్వు ఇంకొంచెం వెయ్యి అని చెప్పాను. మళ్ళీ అయితే ఇంకొక స్పూన్ అయితే వేసింది. సరిపడా సాల్ట్ కూడా వేసిందండి. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసింది. ఆయిల్ కూడా కొంచెం వేడిగా పోస్తుంటే బాగుండు. మా అమ్మ అయితే వేడిగా చేసుకోనిరా అని చెప్పింది. నేనేం కాదులే అని చెప్పి నేనైతే ఆయిల్ క్యాన్ అయితే పక్కన పెట్టేశాను, అదే పోసేలే అని చెప్పి. ఇంకా ఆయిల్ పోసాక మొత్తం ఒకసారి అయితే కలుపుతా ఉంది. కారము, ఉప్పు, నూగులు, వాము వేసింది కదా, ఇంకా అదంతా మొత్తం ఒకసారి కలుపుతూ ఉంది. ఉప్పు ఉందా లేదా అని చూస్తూ ఉంది. ఇప్పుడు గోరువెచ్చని చేసిన నీళ్ళు అయితే వేస్తానండి. మరి వేడి ఉండకూడదు, చెయ్యికి వేడి తగిలితే చాలు, ఆ వేడి ఉంటే చాలండి. ఇక్కడ కాంచిన నీళ్ళు అయితే పోస్తూ ఉంది. అప్పుడు బాగుంటుందంట, పిండి అయితే మెత్తగా వస్తుందంట. ఇంక ఇది గోధుమ పిండిలాగా కలిపి పెట్టేస్తుంది. ఈ పిండి కలపడానికి కూడా కాలేదండి, నేను కొంచెంసేపు అమ్మ కొంచెంసేపు అయితే కలిపాము. అప్పటికి సగం పిండే పోసింది. నేనైతే ఎక్కువ కలపనీయలేదు. ఎవరు చేసేదమ్మా, నాకు ఇంకా బ్యాగ్ సర్దుకునేది ఉంది, ఇంకా మళ్ళీ పబ్బిళ్ళలు చేయాలంటాండవు, కారస్ చేయాలంటాండవు అని నేను సగం పిండి అయితే కలిపించాను. ఇంక ఇక్కడ అమ్మ అయితే కరెంటు స్టవ్ పైన అయితే పెనం పెట్టేసింది. దీనిపైన గబాన ఫ్రై అయిపోతాయంట హైలో పెడితే. ఇంకా అందుకని అమ్మ అయితే ఈ స్టవ్ పైన అయితే ఒక ప్యాకెట్ ఆయిల్ పోసి పెనంలో అయితే పెట్టింది. నేనైతే స్టవ్ పైన కూడా ఇంకొక పెనం పెట్టి అందులో కూడా 1 లీటర్ నూనె అయితే పోసాను. 2 స్టవ్ల పైన చేస్తే గబాన్ అయిపోతుందని, ఇద్దరం ఉన్నాం కదా త్వరగా అయిపోతుందని అయితే నేనైతే 2 చోట్ల అయితే ఆయిల్ పోసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ పబ్బిళ్ళలు కూడా చేయాలి కదండి, ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా 2 స్టవ్లు అయితే పెట్టేశాము. ఇక్కడే పెట్టేమా అంటే వద్దమ్మా, ఆడ కూడా పెడతాను, నాకు ఇది అలవాటు అని చెప్పింది. ఇంకా సరే ఆమె చేసుకొనిలే అని ఇంకా ఆడైతే ఆయిల్ ఒక పెనంలో పెట్టాను, ఇక్కడ ఒక పెనంలో అయితే పెట్టాను. నేనైతే ఆయిల్ వేసాక మురుకుల తవలోకి అయితే పిండి అయితే రెడీ చేసి వేసి పెడుతున్నాను. మురుకుల తవకైతే ఫస్ట్ అయితే ఒకసారి ఆయిల్ అయితే వేస్తున్నాను. మొత్తం మురుకుల తవకంతా పూసి పెట్టాను. అదిమేదానికి పిండి వేసేదానికి రెండిటికైతే నూనె పూసాను. ప్రతిసారి అవసరం లేదు, స్టార్టింగ్ కాబట్టి ఒకసారి అయితే పూసాను మొత్తము. ఇంకా నూనె వేడెక్కేసరికి మురుకుల తవలోకి అయితే పిండి అయితే వేసి పెట్టేశాను. మురుకుల తవలు కూడా 2 ఉన్నాయండి. ఒకటి అన్నం ఇల్లు మారినప్పుడు పైన అన్నం పెట్టేసి ఉన్నాను. ఇంకా చూశాను ఇంకా లేదనేసని ఇంకా సరేలే దీంతోనే చేసేద్దాంలే అని చెప్పి ఇంకా దీనికే వేస్తున్నాను. 2 నుంటే అమ్మ పాటికి అమ్మ, నా పాటికి నేను వేయచ్చు అనుకున్నాను.
ఇంకా డింపులు మా వెనకాలే తిరుగుతూ ఉంటే నేనైతే అరుస్తున్నాను చదువుకోలేదని. వాడికైతే ఈడే లోకము. ఇవి మేము చేస్తూ ఉంటే మా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు చూడాలనేసని. నేనైతే నూనె ఉందని వంటింట్లోకి రానివ్వలేదు. ఇంక ఇక్కడ నూనె కాగిపోయిందని అమ్మ అయితే ఇక్కడ మురుకులు అయితే వేసేస్తుంది. నేనైతే ఫస్ట్ వేసి చూశాను, నూనె కాగలేదు. అందుకని కొంచెంసేపు కాగాక గెంటిలోకి అయితే తిప్పుకున్నానండి ఇలాగా. ఇలా తిప్పుకొని నూనెలో అయితే అలా వేసుకునేస్తున్నాను. అమ్మ అయితే పిండి అయితే బాగా కలిపిందండి. ఈజీగా అయితే మురుకులు నేనే తిప్పేశాను. గట్టిగా కలిపేసేదాన్ని నేను కానీ కలుపుంటే. చపాతీ పిండిలాగా కొంచెం లూజ్గా కలుపుకోవాలంట, అప్పుడు ఇలాగా అదిమేదానికి ఈజీగా ఉంటుంది. మురుకులు అయితే భలేగా ఉన్నాయండి, టేస్ట్ అయితే బాగున్నాయి. పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇంకా కారాసి గెంటి దమ్మని అమ్మ అయితే పంపించింది. కిందన ఓనర్ వాళ్ళ ఇంట్లో ఉందేమో, నేను తేవడం మర్చిపోయినాను అని. ఇంకా మా దగ్గర ఉండేలాంటి గెంటే వాళ్ళ దగ్గర కూడా ఉన్నింది. డింపుల్ చూడండి ఇంట్లోకి దాక్కుండా కిటికీలో నుంచి చూపిస్తూ ఉన్నాడు, ఈ గెంటేనా నువ్వు అడిగింది అని. ఇంకా ఇలాంటి గెంట అయితే మన దగ్గర కూడా ఉంది నాన్న, గుంతగా ఉండాలి, దుంకలు వచ్చింది, పిండి పోస్తే బయట రాకుండా ఉండాలి. ఇంకా సరేలే అని చెప్పింది. ఎట్లా ట్రై చేద్దాంలే అని లాస్ట్కి కారాస్ అయితే నిలిపిచ్చేసానండి. ఇవే ఎక్కువ అయిపోతుంది, దూరాభారం పోయేది, లగేజీ ఫుల్గా అయిపోతుందండి. మోసుకొని వెళ్ళాలి కదా రైల్వే స్టేషన్లో. వద్దుమా ఈ రెండే చాలు అనేసని నేనైతే కారాస్ అయితే చేయించలేదు. మళ్ళీ వచ్చినాక కావాలంటే చేద్దు కానీ ఇప్పుడైతే చాలుమా, ఇప్పటికే ఆయిల్ వస్తువులు ఎక్కువ అయిపోయాయి అని చెప్పి నేను చేయించలేదు. ఇంక ఇక్కడ ఇద్దరం కలిసి అయితే మురుకులు అయితే చేసేస్తున్నామండి. 1 అవర్లో అయిపోయిందండి 2 స్టవ్ల పైన చేసిన దానివల్ల. ఇంకా ఒక్కొక్క వాయికి 2 సార్లు వేస్తున్నాను పిండి మురుకులు తవ్వకి. ఆయిల్ ఎక్కువ పోసిన దానివల్ల 2 వాయిలు అయితే పడతా ఉంది. ఇక్కడ అమ్మ అయితే ఏది చేసినా ఇలాగా ఫస్ట్ అయితే దిష్టి తీసి పెడుతుంది. ఫస్ట్ మురుకైతే నూనె లాక్కుండా ఉంటుందంట, అన్ని మురుకులు బాగా వస్తాయి అనేసి. అలాగా అమ్మకైతే సెంటిమెంటు. ఇంకక్కడ అమ్మ పాటికి అమ్మ కరెంటు పొయ్యి మీద చేస్తుంది, నేనేమో ఇక్కడ చేస్తున్నాను. అమ్మ అయితే పెద్దగా తిప్పేస్తూ ఉంది. పెనుము దీనిపైన సెట్ అయ్యే పెనుము అమ్మ దగ్గర అయితే పెద్దది ఉంది, నా దగ్గర నాన్ స్టిక్ది చిన్నదిగా ఉంది. ఇంకా ఇలాంటి చిన్న మురుకులు దాంట్లో సెట్ కాలేదు, వేయడానికి ఎక్కువ పట్టడం లేదని ఒకేసారి పెద్ద మురుగ్గా తిప్పేస్తూ ఉంది. ఇంకెలానో ట్రైన్లో ఎత్తుకొని పోతే నలిగిపోతాయి కదా, ఇంకా చిన్నవిగా చేసి కవర్కి ఇచ్చేస్తానులే, పెద్దదిగా తిప్పేస్తానని అమ్మ అయితే అలాగ తిప్పుతుంది. నేనైతే ఇలాగ చిన్నవిగా చేస్తున్నాను. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మురుకులు అయితే భలేగా వచ్చాయండి. ఇది అలాగ బురుగు వస్తుంది కదా, అది ఆగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి బురుగంతా పోయింది. ఇంకా అమ్మ అయితే ఎత్తేమంటా ఉంది, వేగిపోయాయి ఇంకా చాలు అని చెప్పింది. ఇంక ఇలాగా సైలెంట్గా అయిపోతాయండి, పైకి తేలిపోతాయి మురుకులు అయితే. ఆ టైంలో అయితే ఎత్తేయాలి.
నేను ఇంకా కలర్ రాలేదు మా అని చెప్తాను. ఇవి ఉద్దిపప్పు మురుకులు కదా, కలర్ వస్తే మాడిపోయినట్టు అయిపోతుంది, కొంచెం ముందుగానే ఎత్తేయి అని చెప్తా ఉంది. ఇంకా అంతా పిండితో ఇలాగైతే చేసేసాము మురుకులైతే. ఇక్కడ నేనైతే కరెంట్ స్టవ్ పైన ఆపిచ్చేసి స్టవ్ పైన పెట్టించేసాను. ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ నేను బట్టలన్నీ ఉంటే అవి మడతేసి వచ్చే లోపల మా అమ్మ అయితే పబ్బిళ్ళకి పిండి అయితే కలిపేసిందండి. ఇది కూడా సగం పిండే కలిపింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే దీని ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా కలిపిందో అని. నేను బట్టలు మడతేసి వచ్చే కొద్దికి అమ్మ అయితే కలిపేసింది. ఇంకా అమ్మ అది కలిపి కొంచెంసేపు పక్కన పెట్టింది. ఆ లోపల నేనైతే ఊరికి వెళ్తున్నాం కదా షిర్డీకి, ఇంకా మార్నింగ్ టైం చాలదని నైటే సర్దేస్తున్నాను ఏమేమి ఎత్తుకొని వెళ్ళాలో బట్టలంతా. నావి లస్సీవి అయితే ఫస్ట్ సర్దేస్తున్నానండి. మా వారివి డింపులు అయితే వాళ్ళవి గబానే అయిపోతుంది, మావిద కొంచెం లేట్ అవుతుంది సర్దుకోవడము. ఇవైతే నేను కుట్టించుకున్న డ్రెస్సులండి, ఈ మధ్య కొనుక్కున్నాను కదా అవండి ఇవి. మా వారు ఈరోజే తీసుకొని వచ్చి పెట్టారు. ఇంకా ఈ 2 డ్రెస్సుల పైటలు అయితే నేను ఇంటికి తెచ్చేస్తున్నాను. వీటికి ఏమీ పైటలకి కుట్టాల్సిన అవసరం లేదు, బార్డర్ వచ్చిందని ఇవి తెచ్చేస్తున్నాను. ఇంకా వీటిని వాటి డ్రెస్సుల్లో వాటి పైటలు అయితే పెట్టేశాను. ఈ 3 డ్రెస్సులు అయితే నేను షిర్డీకి ఎత్తుకొని వెళ్తున్నాను, కొత్తవి కుట్టించుకునేటివి. నెక్స్ట్ శారీస్ కూడా ఒక 3 అయితే పెట్టుకుంటున్నాను. నేను అక్కడైతే 3 డేస్ ఉంటున్నామండి. 4th డే అయితే బయలుదేరుతున్నాము. సరే గురు పౌర్ణమి రోజు మార్నింగు శారీ కట్టుకొని ఈవినింగు డ్రెస్ వేసుకుందాంలే అని చెప్పి ఇంకా అలాగా ప్లాన్ చేసి 3 శారీసు 3 డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను. 4 రోజులండి మొత్తం లెక్క. నేను ఒక 2 అయితే ఎగస్ట్రాగా పెట్టుకుంటున్నాను. శారీ ఫుల్ డే వేసుకొని ఉండలేం కదా, ఈవినింగు అలాగా గుడికి పోయినప్పుడు డ్రెస్ మార్చుకునేద్దాంలే మార్నింగ్ శారీ కట్టుకున్నా అన్నట్టు ఇక్కడ నేను ఇవైతే ఎత్తుకుంటున్నాను. ఇది ఇంకొక శారీ అండి. ఈ 2 శారీస్ కూడా ఈ మధ్య కుట్టించుకున్నాను డ్రెస్సులతో పాటు. ఈ శారీ వచ్చి పట్టు చీర అండి, గురు పౌర్ణమి రోజు వేసుకుందామని పెట్టుకుంటున్నాను. నేను ఈ పట్టు చీరలు ఇలాంటివన్నీ చాలా తక్కువ అండి వేసుకునేది. నేను వీటిని వేసుకొని ఉండలేను ఎక్కువసేపు. ఇంకా ఇలాంటప్పుడన్నా వేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా పెట్టుకున్నాను, సిల్క్వే పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడ 2 నైటీలు అయితే పెట్టుకున్నాను నైట్ టైం వేసుకోవడానికి. శారీసు డ్రెస్సులతో అయితే కొనుక్కోలేము కదా అన్నట్టు ఇంకా 2 నైటీలు పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి లస్తావు అండి, ఐరన్కి పంపించున్నాను అమ్మ దగ్గరికి. ఇంకా అవైతే నిన్న నాన్న వచ్చినప్పుడు తెచ్చున్నాడు, ఇంకా వీటిని అట్టే పెట్టున్నాను మడతలు పోతాయని. ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసి పెడుతున్నాను. లస్తాకు కూడా ఒక 6 డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను. గ్రాండ్వి అయితే 2 పెట్టాను, నార్మల్గా వేసుకునే డ్రెస్సులాగా టాపులు అలాంటివి అయితే ఒక 4 అయితే పెట్టానండి. ఈ డ్రెస్సు నేను పెట్టుకున్నాను లాంగ్ ఫ్రాక్ అండి, ఇది శారీ తీసి కుట్టించింది. ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళ మేడము కుట్టిపించిందండి ఈ డ్రెస్ అయితే. ఇది లస్తా అయితే మమ్మీ నేను ఇది ఎక్కువ సార్లు వేసుకున్నాను, ఇదైతే వద్దులే మమ్మీ వేసుకొని డ్రెస్సులు అయితే పెట్టు అని చెప్పింది. ఇంక ఇదైతే తీసేసాను, తీసేసి మళ్ళీ వేరే డ్రెస్సులు అయితే పెట్టాను. నైట్ డ్రెస్సులు కూడా లస్తాకి అయితే ఒక 2 జతలు అయితే ఎత్తుకున్నాను. నైట్ టైం వేసుకోవడానికి. ఇంకా రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు.
ఇంకా 2 నైట్ డ్రెస్సులు అయితే పెట్టాను. ప్రస్తుతం అయితే ఇది పెట్టు అది పెట్టు అనేసి తనకి నచ్చిన డ్రెస్సులు అయితే పెట్టించుకుంటుంది. ఇంక ఇది వద్దనిందని మళ్ళీ తీసేసాను. పెట్టుకోలేమ్మా బాగుంటుంది అంటే, లేదులే మమ్మీ ఎక్కువ సార్లు వేసుకుంటాను, ప్రతిసారి అదేనా వద్దు అని చెప్పింది. సరే అని తీసేసాను. ఇంక ఇదైతే అమ్మ కుట్టుకొని వచ్చింది ఈరోజైతే. అమ్మ శారీదంట. ఇంక ఈ డ్రెస్సులో అయితే లెగ్గిన్ పెట్టేశాను, పెట్టలేదని. ఏం వేసుకుంటుందో, మేము ఇన్ని డ్రెస్సులు వేసుకుంటామని ఒక్కొక్కసారి డౌట్ వేసింది. కానీ ఆడికి పోయినాక మళ్ళీ లేకపోతే అయ్యో తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుందని ఇంకైతే పెట్టుకునేసాము. ఇంక ఇది వచ్చి గాగ్రా అండి. ఇది గాగ్రాకే పైట వస్తుంది, అట్టే జాయింట్గా. ఇంక ఇదైతే ఒకటి పెట్టుకుంటున్నాను. ఇంకా వేసుకొనిలే, ఇంకెప్పుడు వేసుకుంటుంది అన్నట్టు ఇంకెత్తుకునేసాను. ఇదే సరిపోయింది సూట్ కేసుకి. ఇంక ఇదైతే మా చెల్లెలు పంపించింది టాపు, ఆన్లైన్లో తీసుకునిందంట. ఈ జీన్స్ పైకి అయితే బాగుంటుందని ఇంక ఇదైతే ఒకటి ఎత్తుకునింది. ఈ టాప్ అయితే అమ్మ కుట్టించింది, ఈరోజే తీసుకొని వచ్చింది. శారీతో కుట్టిందంట. బాగుంది ఈ టాప్ కూడా, సింపుల్గా ఉంది. ఇంకా దానికైతే టాప్కి అయితే జీన్స్ అయితే మడతేసి పెడుతున్నాను. ఆ టాప్కి అయితే జీన్స్ బాగుంటుందని ఇదైతే వెతుకుంటున్నాను. ఇంకా దానికి కూడా ఒక లెగ్గిన్ ఇమ్మని చెప్పాను, బ్లూ కలర్ది. ప్రస్తుతం అయితే సింపుల్గా ఎక్కువ ఎత్తుకుంటా ఉంది. గ్రాండ్ ఎక్కువ వద్దు మమ్మీ, నేను క్యారీ చేయలేను అని చెప్తా ఉంది. ఇంకా అక్కడ గురు పౌర్ణమికి కదా వెళ్ళేది, ఇంకా అక్కడ జనాల్లో కష్టంగా ఉంటుంది, అందుకనే తను సింపుల్గా ఎత్తుకో అంటా ఉంది. నేను ఇంకెప్పుడు వేసుకుంటావమ్మా, గుడికి వెళ్ళినప్పుడన్నా గ్రాండ్ వేసుకుంటే కదా అంటే, తనైతే 2 మాత్రమే పెట్టుకునింది గ్రాండ్గా ఉండేటివి, మిగతావన్నీ సింపుల్గా ఉండేటివే ఎత్తుకుంటా ఉంది. మా వారైతే నేను మొయ్యలేను, సింపుల్గా వెతుక్కోండి అని ఫోన్ చేసి మరీ చెప్తా అన్నారు. ఇంకా టవళ్ళు కూడా ఒక 2 అయితే పెట్టుకున్నాను పిల్లలకి. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే ఆల్రెడీ కొన్ని చేసేసిందండి, నేను అవి సర్దే లోపల. పబ్బిళ్ళలు అయితే టేస్ట్ సూపర్గా ఉందండి, చాలా మెత్తగా ఉంది, కమ్మగా ఉన్నాయండి పబ్బిళ్ళలు అయితే. ఇంకా నేనైతే వచ్చి టేస్ట్ అయితే చూశాను, చాలా బాగున్నాయి. ఇంక ఇలా అయితే నా ప్యాకింగు, అలానే మేము టూర్కి ఎత్తుకొని వెళ్ళే స్నాక్స్ అయితే ఇలా చేసుకున్నామండి. ఇక్కడ డింపుల్ అయితే అమ్మకి హెల్ప్ చేస్తా అన్నాడు, ఇంకా నేను కూడా అమ్మకైతే హెల్ప్ చేస్తానండి. ఓకే అండి, బాయ్.